నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎగ్జాక్ట్లీ నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుంది అగ్రరాజ్యాధినేత తీరు. ఆయన ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో, ఏ సమయానికి ఎట్లా ఉంటారో ఎవరికీ అర్థం కాదు. ఇక ఇప్పుడు తాజాగా ఇరాన్ పైన సైనిక చర్యకు సిద్ధమైనటువంటి అమెరికా చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. ఇంకా దీంతో ఓవరాల్గా అసలు ఏం జరగబోతోంది ఏమిటి అన్నటువంటి ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. సైనిక చర్యకు వెనకడుగు వేయడంతో కొంత ఊపిరి పీల్చుకున్నా కానీ అయితే టెహరాన్లో మాత్రం ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. దాంతో ఇరాన్ పాలకులపైన ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే పదే పదే హెచ్చరికలు జారీ చేసిన ఆయన ఇప్పుడు నౌకాదళాన్ని ప్రయోగిస్తున్నారు. ఇరాన్ చుట్టూ భారీ నౌకాదళాన్ని మోహరించింది అమెరికా. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం ఆ దేశం వైపు కదులుతోంది. పరిస్థితుల్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నామని, ఇక ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దామంటున్నారు ట్రంప్. దీంతో ఏదో జరగబోతోందనే ఒక ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి విమానవాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ సహా పలు యుద్ధ నౌకలు ముందు కదిలినట్లు తెలుస్తోంది. వీటితో పాటు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థల్ని కూడా పశ్చిమాసియాకు పంపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. అట్లాగే టెహరాన్ను టైం చూసి దెబ్బ కొడుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి ఇరాన్పై సుంకాల పిడుగు కూడా వేశారు. టెహరాన్తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్తో ఎక్కువగా వాణిజ్యం చేసేటువంటి దేశాల్లో చైనా, తుర్కియే, యుఏఈ, ఇరాక్, భారత్ ఉన్నాయి. నిజానికి కొద్ది రోజులుగా ఆర్థిక సంక్షోభంతో ఇరాన్లో చాలా రోజుల నుంచి ఆందోళనలు మిన్నంటుతున్నాయి. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. పేదరికం పెరిగిపోయింది. కరెన్సీ విలువ భారీగా పతనమైంది. ప్రభుత్వం అవినీతి కావచ్చు, లేదంటే స్వేచ్ఛ లేకపోవడం కావచ్చు. 2025 డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో నిరసనలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా టెహరాన్లోని ఎంగెలాబ్ స్క్వేర్ వద్ద వేలాది ప్రదర్శనకారులు గుమిగూడుతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో వందలాది మంది నిరసనకారులకు ఉరిశిక్ష కూడా రద్దు తన క్రియేటే అంటున్నారు ట్రంప్. గతంలో ఆల్మోస్ట్ 12,000 మందిని చంపేసింది ఇరాన్ ప్రభుత్వం. సో ఇప్పుడు కొంతమంది బతికి బయటపడడానికి కారణం కూడా ట్రంపే అంటున్నారు. తాను జోక్యం చేసుకుంటే 800 మందికి పైగా నిరసనకారుల ప్రాణాలు కోల్పోయేవారు అంటున్నారు ట్రంప్, జోక్యం చేసుకోకపోతే. ఇంకోవైపు అమెరికా ఇజ్రాయెల్ని ఎదుర్కోవడానికి ఏర్పడినటువంటి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కూటమి బలహీనపడుతూ వస్తోంది. ఇరాన్ మిత్ర బలగాలైనటువంటి హమాజ్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటుదారులు, సిరియా ప్రభుత్వం కొన్నేళ్లుగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి. సో ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు అమెరికా ఒక అడుగు వెనక్కి తగ్గింది? పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. టెహరాన్ దిశగా అమెరికా నౌకాదళం ముందు కదులుతోంది. సైనిక చర్య జరుగుతుందా? సైనికులు మాత్రం ముందు కదులుతున్నారు. బట్ ఎందుకు ట్రంప్ ఇరాన్పై దాడి చేయకుండా ఎందుకు వెనక్కి తగ్గారు? ట్రంప్ను ఆపడానికి కారణాలేంటి? ఖమేనీ ఇస్లామిక్ పాలన చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందా? ఏం జరగబోతోంది మాట్లాడదాం. మనతో పాటు అందరు సత్యం గారు కూడా జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే అండి. చాలా అంశాలు అంటే మేము యుద్ధం చేస్తామన్న సంకేతాలు ఇస్తూనే యుద్ధానికి ముందుకు పోవట్లేదు. సైనిక దాడి చేస్తామన్నారు ట్రంప్, మళ్ళీ వెనకడుగు వేశారు. బట్ సైనికులు మాత్రం కదులుతున్నారు. ఆ భయం మాత్రం ఖమేనీకి కల్పిస్తూనే నిర్ణయం తీసుకోవడంలో కొంచెం అటు ఇటుగా కనిపిస్తున్నాడు. అంటే రీజన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇరాన్ పైన దాడి జరగకుండా ఆ దాడికి వెనకడుగు వేయడానికి కారణం ఏంటి? ఎందుకు దగ్గరనుకోవచ్చు? ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు అనుకోవచ్చు? ఒక భయం కల్పిద్దాం అనుకుంటున్నారా? దాడి ఎందుకు అనుకుంటున్నారా? ఎట్లా చూడొచ్చు ట్రంప్ వ్యూహాన్ని? గత ప్రయత్నంలో ట్రంప్ వ్యూహం ఏమిటంటే అమెరికా మాకు మద్దతు వస్తుంది అని చెప్పేసి ఇరాన్ నిరసనకారులు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేసిండు. ఇరాన్ ఇప్పుడు ఆందోళన అణిచేసిన తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి తిరుగుబాట్లు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఏంటంటే అమెరికా మమ్మల్ని నిలువున ముంచింది, మమ్మల్ని రెచ్చగొట్టి మాకు మద్దతు ఇస్తామని చెప్పేసి ఈ విధంగా ఖొమేని అణిచేస్తుంటే మళ్ళీ ప్రేక్షక పాత్ర వహించింది. అమెరికా మాకు ద్రోహం చేసింది అనేటువంటి స్టేట్మెంట్లు ప్రెస్ కవరేజ్ చేసింది. కాబట్టి సహజంగానే ట్రంప్ నేనున్నా, నేను వస్తున్నా, నేను రక్షిస్తా, మీ పని మీరు చేయండి అని చెప్పేసి రెచ్చగొట్టాడు. ఆ రెచ్చగొట్టడంతో ఇరాన్లో ఉన్నటువంటి అసంతృప్తిని ఇంకా ఎగదోయటంతో మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితి సుమారు ఒక 4,000 మందిని
చంపేయటంతో సద్దుమణిగినాయి ఇరాన్ ఆందోళనలు. తర్వాత ప్రభుత్వం చేతుల్లోకి కొమేంది అప్పర్ హ్యాండ్ అయింది, సైన్యం మొత్తం తనకు మద్దతుగా నిలబడింది. అవును. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ ట్రంప్ ఆశలు నెరవేరలేదు. ఎందుకంటే 2 సార్లు ట్రంప్ ఆశపడ్డాడు. ఒకటి, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ కొలాప్స్ అవుద్దని చూశాడు మొదటిసారి, గాజా మీద యుద్ధం సందర్భంగా. కానీ ఇరాన్ ఏం లొంగలేదు, కౌంటర్గా ధీటుగా ఇజ్రాయెల్ మీద పోరాడింది. అది అవకాశం. మళ్ళీ రెండోసారి ఇరాను ఈ విధమైనటువంటి ఆందోళన, వ్యతిరేక ఆందోళనతో రెచ్చగొడితే ఇరాన్ ప్రజలే తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చేటువంటి స్థితి, తను ఆశించినటువంటి వాళ్ళని ఇరాన్ అధ్యక్షుడు చేయొచ్చు అనుకున్నాడు. అది కూడా మొన్న నెరవేరలే అని చేసింది. ఇప్పుడు మూడో ప్రయత్నం ఏమిటంటే ఇంకా ఆందోళనకారులు ఏమైనా రెచ్చిపోతారా అనేటువంటిది చూస్తాడు. అది లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్కు మద్దతుగా వచ్చే దేశాలు ప్రత్యక్షంగా వచ్చి, ఇప్పుడు రష్యా కానీ, చైనా కానీ, భారత్ కానీ, ఇరాన్ నుంచి వ్యాపారం చేస్తున్న దేశాలు ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే స్థితి అవ్వట్లేదు. అవును. తర్వాత రెండవది, ఇరాన్ మీద ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో గత దశాబ్ద కాలంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నాడు. ఏది అమెరికన్ గవర్నమెంట్, ట్రంపే కాదు, అంతకుముందు ఉన్నటువంటిది కూడా. మీకు గుర్తుండి ఉంటే ఎప్పుడో దశాబ్ద కాలం నాడే 4 దేశాలు ఒప్పందకు వచ్చాయి, ఇరాన్, పాకిస్తాను, భారత్, బంగ్లాదేశ్. పైప్ లైన్, పెట్రోలియం పైప్ లైన్ వేసుకుందామని మొదలు పెట్టకపోతే భారతదేశాన్ని బెదిరించి భారతదేశం బయటకు వచ్చినట్టుగా భారతదేశాన్ని ఒత్తిడి చేసి, దాంతో భారతదేశం బయటకు రావడంతో ఆ ఒప్పందం నుంచి ఆ పైప్ లైన్ ఫెయిల్యూర్ అయింది. అంటే మెటీరియలైజ్ కాలేదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ వెనక్కుపోలే, భారతదేశం వెనక్కుపోయింది, ఆ పైప్ లైన్ కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు గత దశాబ్ద కాలంగా ఇరాన్ నుంచి ట్రేడ్ చేసేటువంటి అన్ని దేశాల మీద ఆంక్షలు పెడుతూ వస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీడియా ఒకవైపు ఇంకొక వైపు చూడట్లే. ఉదాహరణకు వెనిజులా రోజు 1,00,000 బ్యారెల్సే బయటికి తీస్తుంది, రోజు 5 లక్షల బ్యారెల్స్ బయటికి తీసేది, అది ఇన్ఎఫిషియెంట్ అయిపోయిందని రాస్తుంటారు. కానీ వెనిజులా ఎందుకు తగ్గించుకుందంటే వెనిజులా చుట్టూ నియంత్రణలు పెట్టిండు అమెరికా. దాంతో బయటికి తీసి అమ్ముకునే స్థితి లేదు, కొనే వాళ్ళకు మాత్రం సప్లై చేయగలిగింది. ఇరాన్ది కూడా అదే పరిస్థితి. కాబట్టి దరిదాపు వరల్డ్ పెట్రోల్లో 19.7% షేరు వెనుజులాకు ఉంది నిలవలలో. సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి పాయింట్, అంటే ప్రజల కోణంలో ఒకటి పాయింట్ ఆలోచిస్తే గనక దీంట్లో మనం ట్రంప్ వెనకడుగు వేయడానికి ఇంకేమైనా ఇంటర్నేషనల్ రీజన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే పాయింట్ ఏంటంటే నెతన్యాహు కూడా దీనికి అడ్డుకున్నారు. నెతన్యాహు జేడీ వ్యాన్స్తో కూడా ఫోన్ మాట్లాడారు, సో గత వారం రోజుల క్రితం. సో అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. మోరోవర్ సౌదీ అరేబియా, ఖతార్ లాంటి దేశాలు కూడా నిరసనలు తెలిపినాయి. ఒకవేళ అదే జరిగితే, అంటే ఈ ఖతార్ కానీ, ఒమాన్ కానీ, ఈజిప్ట్ దేశాలు వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో అమెరికా అధికారులకు ఫోన్ చేసి ఇరాన్ పైన దాడి చేయొద్దు, ఒకవేళ దాడి చేస్తే మళ్ళీ మాపైకి వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని చెప్పేసి అదొక కారణంగా కూడా చెప్తున్నది కనిపిస్తోంది. సో అట్లాంటి కారణాలు కూడా ఉండొచ్చా ఇంటర్నేషనల్ గా? ఖచ్చితంగా కారణాలు ఉన్నాయి. అయితే ఆ దేశాల మీద దాడి కాదు, ఆ దేశాలలో అమెరికా సైన్యాలను స్థావరాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్థావరాల్లో సౌదీ అరేబియాలో స్థావరం ఉంది, తర్వాత ఈజిప్ట్ లో స్థావరం ఉంది, ఖతార్ లో స్థావరం, ఇవన్నీ స్థావరాలు ఉన్నాయి. కాబట్టి ఇరాన్ మీద దాడి చేస్తే వాళ్ళు అమెరికా స్థావరాల మీద దాడి చేస్తే ఈ మా దేశాల మీద దాడిగా ఎక్కుపెట్టబడే అవకాశం ఉంది. అందుకని వాళ్ళకి అవకాశం ఇచ్చి, ఇరాన్కి ఇంకా కొంత సమయం ఇచ్చి చూడటం మంచిదని చెప్పేసి ఆ దేశాలన్నీ ఒత్తిడి తెచ్చినాయి. తర్వాత ఇజ్రాయెల్ మీద కూడా మళ్ళీ దాడి చేస్తుంది ఇరాన్, మళ్ళీ ఇజ్రాయెల్ కూడా యుద్ధానికి లాగబడే అవకాశం ఉంది. కాబట్టి చుట్టూ ఉన్న దేశాలు అమెరికా మీద ఒత్తిడి తెచ్చినాయి. వాళ్ళు కౌంటర్ గా అమెరికా మీద దాడి చేసేదానికన్నా అమెరికన్ స్థావరాలు అందుబాటులో ఉన్నాయి, కాబట్టి ఆ స్థావరాల మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంది. సౌదీ అరేబియా విషయంలో కూడా ఈ స్థావరానికి సంబంధించినటువంటి సమస్యగానే మనం చూడొచ్చా? ఎందుకంటే సౌదీ అరేబియా ఇరాన్ పై దాడి చేస్తే వాళ్ళ వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించొద్దని చెప్పేసి వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. తర్వాత ఇంకోటి కూడా, సౌదీ అరేబియా ఇదివరకు అబ్సల్యూట్ గా అమెరికా మిత్ర దేశం. కానీ ఆ తర్వాత గత 2 ఏళ్లుగా అమెరికాతో స్ట్రెయిన్ అయిన తర్వాత చైనాకు దగ్గర అయింది. ఇప్పుడు సౌదీ అరేబియా రిలేషన్స్ అమెరికా అంటే అంతున్నాయో, చైనాతో కూడా అంతున్నాయి సౌదీ అరేబియాకు. కాబట్టి వాళ్ళు అమెరికా కోసం వాళ్ళ దేశం దెబ్బతినటం ఇష్టపడరు. వాళ్ళు మీ స్థావరాలు మా దేశంలో ఉన్నాయి కాబట్టి ఆ పేరు మీద మా మీద దాడి జరిగితే వాళ్ళకు నష్టం జరుగుద్ది. కాబట్టి మేమందరం నష్టపడతాం కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి చూడటం, మరేదైనా ప్రయత్నం చేయటం తప్ప అబ్రప్ట్ గా దాడి చేస్తే
ఇరాన్ కౌంటర్గా ఈ స్థావరాల మీద దాడి చేస్తే మా దేశాలకు నష్టం జరిగే అవకాశం ఉందని విజ్ఞప్తి చేసినాయి. కాబట్టి ఏదేమైనా ఇవాళ రిచ్ అంటే పెట్రోలియం రిచ్ లేదా పెట్రోలియం రిజర్వ్స్ ఉమ్, చేతులు పెట్టుకునేటువంటి భాగంగానే ఇవాళ అమెరికా ఇరాన్ని కూడా రేపు వెనుజులా అధ్యక్షుని ఎత్తకపోయినట్టు కుమేన్ని ఎత్తకపోతుందా, లేదా ఇరాను వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తి అక్కడ ఉన్నటువంటి వెస్ట్ ఏషియాలో సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి అన్ని దేశాల కన్నా ఇరానే పవర్ఫుల్. ఉమ్, కాబట్టి ఇరాన్ ఏమైనా ప్రతిఘటించగలుగుతుందా? ఒక 4-5 రోజులైనా వారం రోజులైనా యుద్ధంలో ఓడిపోవటం ఖాయం. ఎవరైనా ఇరాన్ గెలుస్తుంది అమెరికా అనుకోవట్లే. ఉమ్, కానీ ప్రపంచ సంబంధాలన్నీ మారిపోతున్నాయి. మొన్న యూరప్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు కదా, అవును. దానికైనా ట్రంప్ తల ఒగ్గాలి. తన మిత్ర దేశాలు నాటో దేశాలు అమెరికా సార్ ఖమేని మీరు అన్న మాటల్లో నాకు ఒక డౌట్ వస్తుంది. ఖమేనీని ఎత్తుకుపోవడం అంత ఈజీ అని, ఎందుకంటే ప్రస్తుతానికి బంకర్లో ఉన్నటువంటి ఖమేని ఆ పరిపాలన ఎంత భయంకరంగా నడిపిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ బెదిరింపులను కూడా బేఖాతరు చేయకుండా బంకర్లో ఉన్నటువంటి ఖమేని బెదిరింపులు చేస్తూ పరిపాలన సాగిస్తున్నారు. ఆ జోనర్ మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడ భయపడట్లేదు. కేవలం ఇప్పుడు నివురు గార్చిన నిప్పులాగా మాత్రం ఖమేని వ్యవహారం కనిపిస్తోంది. అట్లాంటి ఖమేని ఎత్తుకుపోయే అవకాశం ఉంటుందా? ఇప్పుడు వెనిజులాలో కూడా మదురో బంకర్లలోనే ఉన్నాడు. బంకర్లలో పోయే పట్టుకొచ్చారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ అంతా ఇంటెలిజెన్స్ సమాచారంతో ఏ బంకర్లు ఉంటాడో ఏ విధంగా నిర్వీర్యం చేసి తీసుకురావాలి. వాళ్ళ సైనికుల యొక్క దాని కాపలా ఉన్నటువంటి సైనికుల యొక్క కూడా మేము బ్లడ్ మొత్తం కూడా లీక్ అయింది మా శరీరాల నుంచి, ఏం ప్రయోగించారో తెలియదని చెప్పేసి నిన్న మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు. ఏది మదురోకు కాపలాగా ఉన్నటువంటి సైనికులు కూడా. కాబట్టి కొమేను బంకర్లా ఉన్న తీసుకుపోవటం అనేటువంటిది అమెరికా పెద్ద కష్టం కాదు, దానికున్న టెక్నాలజీస్ తోటి. కొద్దిగా కష్టం కావచ్చు, మదురో కన్నా కొద్దిగా కష్టం కావచ్చు, ప్రాణాలతోడు కాకుండా చంపేయవచ్చు. ఏదైనా ఇరాన్ ఆక్రమించాలనేటువంటి ఉద్దేశం ఉంది. కానీ నాటో దేశాలు సైతం నెగటివ్ రియాక్ట్ అయినాయి. మొన్న దావోస్ లో అనేక దేశాలు చాలా అగ్రెసివ్ గా నెగటివ్ గా మాట్లాడినాయి. ఫ్రాన్స్ కానీ మిగతా దేశాలు అన్ని కూడా ఇది కరెక్ట్ కాదు, ఇంకెన్నాళ్ళు సేవ్ చేయాలి. తర్వాత రష్యా, చైనా, అమెరికా మూడింటి కూడా ఒకసారి కలిపి బలవత్తరమైనటువంటి దేశాలు బలహీన దేశాలని ఇట్లా ఆక్రమిస్తే మరి వరల్డ్ ఆర్డర్ ఏమవుతుందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇంత ప్రశ్నించిన తర్వాత ఇతర శత్రు దేశాలు ఎదురు తిరిగి మిత్ర దేశాలు కూడా ఇది కరెక్ట్ కాదన్నాక కూడా ట్రంప్ ఆ విధంగా వ్యవహరిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది సీరియస్ గా థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచమే థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ లో అంతర్గతంగా జరిగే విషయాలు అమెరికాకు సంబంధం లేదు. అమెరికాలో వ్యతిరేక ప్రదర్శనలు జరిగితే ట్రంప్ ఏం చేసిండు, యూనివర్సిటీ నుంచి రెస్టికేట్ చేశాడు, టీసీలు ఇచ్చి పంపించారు. తర్వాత ఉద్యోగాల నుంచి పీకిచ్చి విమానాలు ఎక్కిస్తున్నారు. అసలు అటువంటి డెమోక్రటిక్ కంట్రీలో నిరసన ప్రదర్శన లేదని నిషేధించినటువంటి ట్రంప్ కు ఇతర దేశాల్లో ఆ విధమైన నిరసనల్ని ప్రోత్సహించి మీకు అనుకూలంగా జోక్యం చేసుకుంటున్నటువంటి హక్కు ట్రంప్కి ఎక్కడిది? కాబట్టి ఈ వరల్డ్ ఆర్డర్ ను దెబ్బతీసే క్రమంలో ట్రంప్ తర్వాత ఏదో ఒక దేశం అడ్డం పెట్టుకొని టారిఫ్లు, ఇప్పుడు యుక్రెయిన్ అడ్డం పెట్టుకుని భారతదేశం మీద టారిఫ్లు, వెనుజులాను అడ్డం పెట్టుకుని ఇంకొక కొన్ని దేశాల మీద టారిఫ్లు, తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ పెట్టుకొని ఇరాన్ తోటి సంబంధం ఉన్నటువంటి 4-5 దేశాల మీద 25% టారిఫ్లు, ఇట్లా అన్ని దేశాల మీద ఈ విధంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి దానికి వ్యతిరేకంగా టారిఫ్లు విధిస్తూ. ఇంకొకటి కొన్ని మనం టెక్నికల్ రీజన్స్ చూడొచ్చు. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి. మనం నెతన్యాహు గురించి కానీ లేదంటే G7 కంట్రీస్ కూడా వీటిని విభేదిస్తున్నాయి. అండ్ చాలా అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈవెన్ తుర్కీ కూడా బహిరంగంగా మాట్లాడుతుంది కానీ కేవలం ఇజ్రాయెల్ గురించే మాట్లాడుతుంది తప్ప ఇరాన్ గురించి ఎక్కడ పెద్దగా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి లేదు. అరబ్ దేశాల పరిస్థితి కూడా సేమ్ అట్లాగే ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సైన్యం చేరుకోవాలంటే ఇది సముద్ర మార్గంలోంచి ఆ మధ్య ప్రాచ్యానికి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఎంతలైనా ఒక వారం రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో సైన్యాన్ని మోహరిస్తూ కొంత ఒక అడుగు వెనక్కి తగ్గి ఆ విధంగా ఆలోచన చేస్తున్నాడా ట్రంప్? సో వారం రోజుల సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడు వెనకడుగు వేయడానికి ఇది కూడా ఒక కారణంగా చూడొచ్చా? ఖచ్చితంగా ముందు సరెండర్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. మధురోను కూడా ఆ ప్రయత్నం చేసిండు. మధురో ఎదురు తిరిగిండు. మధురో తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి అధ్యక్షురాలు కూడా ఇది కరెక్ట్ కాదంటుంది. కానీ తన అసలు ఆబ్జెక్టివ్ అమెరికాలో ఉన్నటువంటి
ఆయిల్ ఇన్వెస్టర్స్ అందరినీ సమావేశం పెట్టి నిన్నగాక మొన్న వైట్ హౌస్ లో సమావేశం పెట్టి ఇమీడియట్ గా మీరు వెనుజల్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేశాడు. అసలు ఆబ్జెక్టివ్ అదే. కాబట్టి ఇప్పుడు కూడా ఇవాళ ఇరాన్ లో కూడా ప్రెజరైజ్ చేసి లొంగిపోయేందుకు ప్రయత్నం చేస్తారు. లొంగుబాటు లేనప్పుడు యాక్షన్ దిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతర దేశాలు యుద్ధంలోకి వచ్చి రిస్క్ తీసుకునే పరిస్థితి లేవు. వాళ్ళ జోలికి చైనా జోలికి పోతే చైనా ఎదురు తిరుగుతుంది, రష్యా జోలికి పోతే రష్యా ఎదురు తిరుగుతుంది. కానీ వాళ్ళు ఇతర దేశాల ఎడల రిస్క్ ఖండిస్తున్నాయి అంతవరకే. కానీ భౌతికంగా మళ్ళీ ఎదురుదాడికి మేము కూడా దిగుతామని సోవియట్ యూనియన్ ఉన్న పరిస్థితి ఇవాళ లేదు. కాబట్టి ఏ దేశానికి ఆ దేశమే సెల్ఫ్ ప్రొటెక్షన్ గా ఆలోచిస్తుంది. దాంతో ఇవాళ ఉన్న పరిస్థితులు ఉద్భవిస్తున్నాయి. యుఎన్ఓలో మొన్న భద్రతా మండలి తీర్మానాలను నిరసించినప్పుడు కూడా ట్రంప్కి అవన్నీ లెక్క చేయట్లేదు. అసలు యుఎన్ఓ ఎక్కడుంది అంటున్నాడు. కాబట్టి ఇదంతా కూడా అందులో మొన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా దరిదాపు ఒక 70 ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉపసంహరించుకున్నారు. అందులో యుఎన్ఓకు సంబంధించిన కన్సర్న్ 37 ఉన్నాయి. కాబట్టి అంతర్జాతీయ సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తుంది వాటికి ఫండ్ ఇవ్వకుండా, అసలు వాటి ఆర్గనైజేషన్స్ లేకుండా. కాబట్టి వరల్డ్ ఆర్డర్ 1945లో ఏదైతే ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ ఆర్డర్ ఏ విధంగా అయితే నిర్మించుకుంటూ వచ్చిర్రో దాన్ని మొత్తం దెబ్బతీస్తుండ్రు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ని మించినటువంటి టెర్రరిస్ట్ లేడు, ట్రంప్ మించినటువంటి అరాచకవాది లేడు. అది ఏ దేశమైనా అంటుంది ట్రంప్ చేసేది కరెక్ట్ అని. సింగిల్ కంట్రీ ఇంతవరకు అనలేదు, ఒక నెతన్యాహు తప్ప. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది నెతన్యాహు ఎందుకంటుండు అంటే పాలస్తీనాను ఆక్రమించాలని. మున్నీర్ ఎందుకంటుండు అంటే భారతదేశం వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. కాబట్టి 1-2 దేశాలు తప్ప ఇవాళ ట్రంప్ మంచి చేస్తుండని కానీ ఇంకోటి కానీ లేదు, ఈ పరిస్థితి లేదు. తర్వాత అమెరికాలో ప్రజలు కూడా నిన్న నిరసన ప్రదర్శనలు జరిగినాయి అమెరికాలో ట్రంప్కు వ్యతిరేకంగా. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా యూనివర్సిటీలో కాదు బజార్లోనే ప్రదర్శనలు జరిగినాయి. కాబట్టి ఈ ట్రంప్ అనేటువంటిది హ్యుమానిటీకి వ్యతిరేకంగా ఇవాళ వర్క్ చేస్తున్నాడు. దాన్ని ఎట్లా నిలవరిస్తారు ఏమిటి అనేది పరిణామాలు జరుగుతుంటే, ఇప్పుడు ఇరాన్ మీద గాజా మీద దాడి చేసేటప్పుడు ఒక రకమైన పరిణామాలు ఉన్నాయి, పనామా కావాలన్నప్పుడు ఒక రకమైన పరిణామాలు ఉన్నాయి, గ్రీన్లాండ్ కావాలన్నప్పుడు యూరప్ అంతా ఒకటే వ్యతిరేకంగా నిలబడ్డది. రేపు ఇరాన్ విషయంలో కూడా దాడి చేస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇటువంటి అన్ని కూడా మనం పరిణామ క్రమంలో చూడాలి. ఈవెన్ సౌదీ అరేబియాతో పాటు ఇజ్రాయెల్ కూడా కొంతవరకు ట్రంప్ దాడి చేయకపోవడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు 2025 లాస్ట్ ఇయర్ జూన్లో కూడా అమెరికా ఇరాన్కి సంబంధించినటువంటి స్థావరాలపైన B-2 బాంబర్లతో దాడి చేసింది. సో అట్లాంటి టైంలో ఇరాన్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయింది, ఖతార్ మీద దాడికి దిగింది. సో అప్పుడు ఖతార్ మధ్యవర్తిత్వం చేసినట్టు గుర్తు నాకు. మధ్యవర్తిత్వం చేసింది, అవును. సో అది కూడా ఒక కారణంగా చూడొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో యూరప్ తప్పు అనటం, తర్వాత ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఇది కరెక్ట్ కాదు అనటం, తర్వాత భద్రతా మండలిలో తీర్మానం చేయటం ఇది కరెక్ట్ కాదని, ఇవన్నీ కూడా ప్రజలు బిల్డప్ చేయడానికి పనికొస్తాయి. కానీ అమెరికా ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మిగతా ప్రపంచ ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఒకప్పుడు ఇరాక్ మీద దాడి చేస్తే, సద్దాం హుసేన్ మీద దాడి చేస్తే లండన్ లో 10 లక్షల మంది ప్రదర్శన చేశారు వ్యతిరేకంగా, ఇరాక్ మీద దాడికి వ్యతిరేకంగా. కలకత్తాలో 5 లక్షల మంది ప్రదర్శన చేశారు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కూడా ఏమైనా రియాక్ట్ అవుతారా? రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ప్రజలు రియాక్ట్ అయితే ఆ దేశాల ప్రభుత్వాలు ఒత్తిడికి లోనై అంతర్జాతీయంగా వైఖరి తీసుకునే అవకాశం ఉంది. మనం అనుపాపులర్ రైతనం అమెరికాను సమర్థిస్తే అనేటువంటిది రావాలి. కాబట్టి ప్రజల రియాక్షన్ కూడా ఎటువంటిదో చూడాలి. అట్లాగే గవర్నమెంట్స్ అన్ని కూడా సాధ్యమైనంత వరకు ఎస్కేపింగ్ మూడ్లో ఉన్నాయి. ఇది అమెరికాకి ఇప్పుడు తేలిక అయిపోయింది. అవును. సో ఎన్ని ఉంటాయి సార్ అమెరికాకు మధ్యప్రాచ్యంలో? ఆల్మోస్ట్ ఒక 20 వరకు స్థావరాలు ఉంటాయా? సో వాటిని బేస్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా 760 స్థావరాలు ఉన్నాయని ఒక అంచనా ఉంది. ఓకే. సో ఈ ప్రాంతంలో కేవలం అంటే ఈ మధ్యప్రాచ్యం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 20 అయినట్టు. అందులో అమెరికా 8 అరబ్ దేశాల్లో పర్మనెంట్ స్థావరాలను కూడా పెట్టుకుందన్నది కూడా ఒక వాదన బలంగా వినిపిస్తుంది. బహ్రెయిన్ గానీ, ఈజిప్ట్ గానీ, ఇరాక్, జోర్డాన్, అన్ని దేశాలు ఉన్నాయి. అసలు మిత్ర దేశం శత్రు దేశం కాకుండా అన్ని దేశాల్లో స్థావరాలు పెట్టింది. అవును. ఇరాక్ పేరు మీద కొన్ని, ఇరాన్ పేరు మీద కొన్ని, ఇలా అన్ని దేశాల్లో స్థావరాలు పెట్టుకుంది. ఇప్పుడు మన డిగో గార్షియా కూడా అది స్థావరాలు పెట్టుకుంది, అది మాల్దీవ్స్ తీసుకుంది. ఇప్పుడు మాల్దీవ్స్ కి ఈయనంటుంది. డిగో గార్షియా నుంచి అవకాశం ఇస్తే వచ్చి శ్రీలంకలో పెట్టుద్ది. ఆనాడు శ్రీలంకలో పెట్టుద్దన్న అనుమానంతో
రాజీవ్ కాలంలో అందరు అఖిల పక్షాల అభిప్రాయం తీసుకొని శ్రీలంకలో పీస్ కీపింగ్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయింది. అమెరికా ఇన్వాల్వ్ అయితే కష్టం అవుతుందని, శాశ్వత స్థావరం పెట్టుకుంటుందని మనం ఇన్వాల్వ్ అయినాం. అదొక ఎగ్జాంపుల్ మనకు ఉన్నది. కాబట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటే ఆ పేరు మీద ఒక స్థావరం పెట్టుకుంటూ వస్తుంది. అది సార్ ఇప్పుడు అంటే ఈ ట్రంప్ తీసుకునేటువంటి డిసిషన్స్ అలా అంటే సైనిక చర్యలకు దిగుతామన్నారు. ఇప్పుడున్నటువంటి ఇంటర్నేషనల్ ఈ బంధాల గురించి కానీ, లేదంటే వాణిజ్య పరంగా చూసుకున్నా కానీ, సముద్ర మార్గంలోంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక వారం రోజులు సమయం పట్టుద్ది. సో ఆచితూచి అడుగులు వేస్తున్నా కానీ ఇవన్నీ పరిస్థితులు చూస్తే ఖుమైనీ రియాక్షన్ ఎట్లా చూడొచ్చు ఒకటి, అండ్ నిరసనలు తగ్గినట్టేనా, ఉరిశిక్షలు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నదా, కొంతవరకు ఇరాన్లో శాంతి కనిపిస్తోంది అనుకోవచ్చు, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నివురుగప్పిన నిప్పులాగా ఉంది ఇరాన్. ఎగ్జాక్ట్లీ. తర్వాత అగ్రభాగాన్ని ఉన్నటువంటి 4,000 మందిని గాల్ చేసిన తర్వాత సహజంగానే ఉద్యమకారులు ఆ స్థాయి మిలిటరీ స్థాయిలో వెంటనే రియాక్ట్ కావటం కష్టం. కాబట్టి కొంతకాలం ఈ సైలెన్స్ ఇరాన్ లో దొరికేటువంటి అవకాశం ఉంది. అయితే ఖుమైనీ వీళ్ళంతా కూడా ఫండమెంటలిస్టులు. ఇవి కేవలం ఇరానే కాదు, పక్కనున్న హౌతీలకు, తర్వాత సిరియాలో ఇతర దేశాల చుట్టూన్న దేశాలకు కూడా సహాయం చేసింది. దాదాపు ఒక అంచనాగా ఉంది, $1 ట్రిలియన్ గత దశాబ్ద కాలంగా వీళ్ళందరికీ సహాయం చేస్తూ పెంచి పోషిస్తూ వస్తుందని. వీళ్ళందరూ కూడా ఫండమెంటలిస్టులే. హౌతీలు కూడా అనేక సార్లు అమెరికన్ నౌకల మీద దాడులు చేశారు. కాబట్టి వీళ్ళందరూ ఆయా దేశాల్లో అమెరికానే కొట్టగలిగింది, వీళ్ళందరినీ నిర్వీర్యం చేయగలిగింది. కాబట్టి సహజంగానే బలహీన పడుతున్నటువంటి ట్రెండ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తే, అమెరికా భౌతికంగా దాడి చేస్తే అమెరికా మీద ఇవాళ ఏ దేశం నిలబడలేని స్థితి ఉంది. ఒక్క రష్యా తప్ప భౌతిక దాడులు ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆటమిక్ మిజైల్స్ అమెరికా దగ్గర 5,200 ఉంటే రష్యా దగ్గర 5,400 ఉన్నాయి. కాబట్టి చైనా కూడా సీక్రెట్ గా ఏమన్నా ఇంకా సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఇవైతే 650 ఉన్నాయి, కానీ ఇంకా ఏవైనా సోఫిస్టికేటెడ్ వెపన్స్ తయారు చేసుకుంది అనేది బయట ప్రపంచానికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అమెరికా దాడికి తట్టుకొని నిలబడి గెలవటం అనేది కష్టమైనటువంటి విషయం. కాబట్టి ఇరాన్ ఏ మేరకు ప్రతిఘటిస్తుంది, వాస్తవానికి ప్రపంచం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇజ్రాయెల్ తోటి ఎక్కువ ప్రతిఘటించింది. అది చూసే ఒక 4 సార్లు అమెరికా కూడా డైరెక్ట్ గా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది, ఇజ్రాయెల్ ఎస్. కాబట్టి ఇతరులు అంచనా వేసిన దానికన్నా, మనలాంటి వాళ్ళందరూ అంచనా వేసిన దానికన్నా ఎక్కువ ప్రతిఘటించింది ఇరాన్. దరిదాపు అసలు ఇరాన్ అమెరికా మీద గెలిచి నిలబడదని రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ ప్రతిఘటనలోంచే ఇంకో ప్రశ్న కూడా కనిపిస్తోంది సార్, ఇరాన్లో ఖమేనీ పాలన అట్లాగే కొనసాగుతుందా అన్నటువంటి ప్రశ్న ఎందుకు కనిపిస్తోంది అంటే అక్కడ ప్రతిపక్షం లేదు. అండ్ మోరోవర్ ఇరాన్లో ఎప్పుడైతే నిరసనలు మొదలయ్యాయో అదే సమయంలో వెనిజులా అధ్యక్షుడు మదురోను ట్రంప్ లిఫ్ట్ చేసుకొని పట్టుకొని వెళ్ళిపోయాడు. సో అంటే ఒక రకంగా ఇరాన్లో ట్రంప్ మద్దతు ఇస్తున్నారేమో, ఇరాన్ ఖమేనీ పదవీచ్యుతుడు కావడానికి ట్రంప్ మద్దతు ఇస్తున్నారేమో అన్నటువంటి కొన్ని ఊహాగానాలు కూడా బయటకు వచ్చాయి. బట్ ద పాయింట్ ఏంటంటే అక్కడ ప్రజలే తిరగబడుతున్నారు, నిరసనకారులు వస్తున్నారు తప్ప ప్రతిపక్షం లేకపోవడం కూడా కొంతవరకు ఖమేనీకి ఒక బలంగా మారుతుందా? సో భవిష్యత్తును ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వెనిజులా పరిస్థితులు వేరు, ఇరాన్ పరిస్థితులు వేరు. వెనిజులాలో పేదరికాన్ని అంతమొందించడానికి ప్రైవేటు వ్యాపారాలు మొత్తం జాతీయం చేసిండు చావేజ్ చేసిన తర్వాత అదే మార్గంలో మదురో నడుస్తున్నాడు. తర్వాత ప్రజలకు ఎక్కువ ఈక్విటీ పెంచుతుంటే అమెరికా అది ఒప్పుకోకుండా తర్వాత జాతీయం చేయటం, తర్వాత కన్నెర్ర చేసి నియంత్రణలు పెట్టి వెనిజులా అంతే పెట్టాడు. కానీ ఇరాన్ లో అది కాదు. ఇరాన్ లో రాజకీయ అభిప్రాయాల కన్నా మతాభిప్రాయాల డామినెన్స్ ఎక్కువ. గతంలో జిఎం షా కూడా ఇట్లా ఇరాన్ ప్రజలను అణిచేసిండు. అణిచేస్తే షాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఖొమేనీ, ఆనాడు ఖొమేనీని విప్లవం అన్నారు, ఇస్లామిక్ విప్లవం అన్నారు, ఖొమేనీ తెచ్చినటువంటి మార్పులు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ లో పావర్టీ దరిదాపు 80% పావర్టీ ఉంది. దానికి కారణం ఏంటంటే ఆయిల్ అమ్ముకోనివ్వట్లేదు. ఆయిల్ ఉన్న దేశాలు ఆయిల్ అమ్ముకుంటేనే రిచ్ కంట్రీస్ అవుతాయి. ఆయిల్ అమ్ముకోకపోతే నియంత్రణలు పెడితే స్టార్వేషనే, మిగిలేదు ఇంకేం లేదు. కాబట్టి ఇరాన్ ఇప్పుడు ఆ సమస్య ఎదుర్కొంటుంది. ఎందుకంటే దీర్ఘకాలికంగా నియంత్రణలు కొనసాగుతున్నాయి ఇరాన్ మీద. అయితే మత భక్తితోటి ఎన్ని త్యాగాలకైనా సిద్ధమవుతారు ఏ దేశంలో. ఇప్పుడు మత నమ్మకాలు, మత ఇది తోటి వాళ్ళకు వచ్చే ఎకనామిక్ ప్రెజర్స్ ను కూడా మనం చూస్తున్నాం కదా. ఇందిరాగాంధీ టైంలో ఉల్లిపాయల రేట్లు పెరిగితే ప్రజలు తిరుగుబాటు చేసి జనతా ప్రభుత్వాన్ని ఓడించారు. ఏ సభలో మాట్లాడిన ఇందిరాగాంధీ ఉల్లిపాయల రేటే మాట్లాడింది. కానీ ఇవాళ ప్రజలు పక్కదారి పట్టారు.
అసలు వాళ్ళకి వచ్చే ప్రెజర్స్, వాళ్ళకి వచ్చే ఒత్తిళ్లు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆ నష్టాల గురించి ఆలోచించే పరిస్థితులు లేరు. పర్సనల్ హ్యాపీనెస్, తర్వాత ఆ, ఇతర నమ్మకం, బట్ ఒకటి మాత్రం ఇక్కడ మత స్పష్టంగా నమ్మకాలు. కనిపిస్తోంది సార్, ట్రంప్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేము. ట్రంప్ దాడి చేయకుండా ఉంటారా అంటే ఏమి చెప్పలేము. ఎందుకంటే గతంలో మధురో కూడా చర్చలు చేస్తాం, చర్చలకు సిద్ధం అన్నా కానీ ఆ తర్వాత రావడం, తీసుకొని వెళ్ళిపోవడం, ఈ రెండూ జరిగిపోయినాయి. అండ్ ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తున్నటువంటి టైంలో కూడా ట్రంప్ దాడి చేస్తారని బెదిరించారు. బట్ ఎప్పుడు చేస్తారో ఏమిటో తెలియదు. అన్ఫార్చునేట్గా బాంబర్స్తో దాడి చేయడం జరిగింది. సో ఆయన అడుగులు ఎట్లా ఉంటాయో చెప్పలేము. ఇప్పుడు కూడా మేబీ ఒక వారం రోజుల సమయం తీసుకుంటారేమో సైనిక బలగాలన్నింటిని కూడా సిద్ధం చేసేంత వరకు. ఆ తర్వాత ఖుమేని పరిస్థితి ఏమిటి, అక్కడ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. సో ఇరాన్ ప్రజలు కూడా ప్రస్తుతానికి చూస్తే శాంతిగానే కొంత కనిపిస్తున్నా కానీ ఏదో మీరు ఇందాక మాట్లాడినట్టు నివురు కప్పిన నిప్పులాగా కనిపిస్తోంది. సో ట్రంప్ని మాత్రం ఎక్కడ తక్కువ అంచనా వేయలేం కదా. ఒక్క మాట, ట్రంప్ను తక్కువ అంచనా వేయలేము. కానీ ఖొమైనీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇరాన్ ప్రజలకు అమెరికా వ్యతిరేకత ఉంది. ఇరాన్ ప్రజలకు టోటల్ గా 190% మంది ప్రజలకు అమెరికా వ్యతిరేకత నూరిపోశారు, ఉన్నది కూడా వాళ్ళ దేశాన్ని వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు. కాబట్టి ట్రంప్ ఆశించినట్టుగా ఇరాన్ ప్రజలు ఖొమైనీకి వ్యతిరేకంగా అమెరికాకు సపోర్ట్ గా వస్తారంటే అనుమానం ఉంది. అదొక టెక్నికల్ పాయింట్, వాళ్ళ ఖొమైనీకి అడ్వాంటేజ్. ఇరాన్ ప్రజలుగా ఇరాన్ ఖొమైనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి సిద్ధం, కానీ అమెరికాకు సహకరించి ఖొమైనీ దించేసుకునేటువంటి ప్రజలు తక్కువ మంది ఇరాన్ లో. కాబట్టి అమెరికా వ్యతిరేకత 2 దశాబ్దాలుగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు అంత తేలికగా అమెరికా రావటం కరెక్ట్ అనుకుంటే ప్రజలు తక్కువ ఉంటారు. అది ఖొమైనీకి అడ్వాంటేజ్. ఇక రెండో విషయం, మీరు అన్నట్టు ఖొమైనీ ట్రంప్ నమ్మొచ్చు అంటే నమ్మలేవు. ఎందుకంటే ఏ దేశంతో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది ఏ గ్రేడ్లు అవుతారు, బాంబింగ్ తోటి అవుతాడా, లేదా మళ్ళీ ప్రజల్ని ప్రోత్సహిస్తాడా, లేదా దిగ్బంధనం చేస్తాడా, ఇటువంటి ఏమిటనేది చూడాలి. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఒకసారి ఆలోచిద్దాం సార్. ఎందుకంటే ఇరాన్ చివరి చక్రవర్తి మొహమ్మద్ షా కొడుకు రెజా పహ్లవి ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నాడు. సో ఆయన కూడా ట్రంప్ను కలవడానికి ప్రయత్నం చేశారు. ట్రంప్ దాన్ని నిరాకరించడం జరిగింది. సో ట్రంప్ను కలవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే తను మళ్ళీ ఇరాన్లో పరిపాలన దిశగా అడుగేయాలనుకుంటున్నారా? ఎందుకు ట్రంప్ను కలవడానుకున్నారు? పాయింట్ నెంబర్ 1 అయితే కనుక ఇరాన్ తన ఫ్రెండ్లీ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా కొంత సహాయం పొందుతోందనే స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి అమెరికా కూడా ఇరాన్ విషయంలో కొంత సానుభూతి ఎక్కడ ప్రకటిస్తోందంటే ఇరాన్ మొత్తం ఇంటర్నెట్ సేవలు మొత్తం బంద్ చేస్తే మస్క్ ఎంటర్ అయ్యి అక్కడ స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు మొత్తం ప్రస్తుతానికి అక్కడ ఇస్తున్నారు. ఇంకా ఫ్రీ ఇంటర్నెట్ అందిస్తుంది. అంటే ఇది ఇండైరెక్ట్గా అమెరికా చేస్తుంది అన్నది కూడా కొంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది కదా. సో అట్లాంటి వ్యవహారంలో అమెరికా స్టెప్ని ఎట్లా చూడాలి? అండ్ ఇందాక నేను చెప్పినట్టు రాజా పహ్లవి అడుగులు ఎట్లా ఉండొచ్చు, ఒకవేళ వస్తే కనుక ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? అండ్ చాలా మంది ఇరాన్లో కూడా రాజా పహ్లవిని కోరుకుంటున్నారు అన్నది కూడా ఒకటి కనిపిస్తోంది. ఇప్పుడు ఇరాన్ షా కుమారుణ్ణి ఏ మేరకు ప్రజలు మన ఇరాన్ ప్రజలు ఇష్టపడతారు? ఎందుకంటే షా మామూలు కాదు, షా వాస్తవం. అందుకని ఆనాడు తిరుగుబాటు, ఇప్పుడున్న యూత్ ఆనాటికి ఈనాటికి ఒక జనరేషన్ మారింది. జనరేషన్ మారితే ఎప్పుడైనా కొంత ఆపర్చునిటీ దొరుకుతుంది. కాబట్టి ప్రవాసంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి తన మాటినే వాళ్ళని ప్రతిష్ఠించడం అనేది మనం చూస్తున్నాం. అట్లాగే వెనుజులాలో కూడా మసాచి నోబెల్ గ్రహీతని తీసుకొచ్చి అనుకున్నాడు, కానీ ప్రజల సపోర్ట్ లేదని తెలుసుకున్న తర్వాత అక్కడున్న ఇప్పుడున్నటువంటి మధురో పార్టీ అధ్యక్షురాలనే కొనసాగిస్తున్నాడు. ఆయన ఇంకో మాట కూడా ఇచ్చాడు, ఎవరైతే అధ్యక్షుడు ఉంటున్నది మాకు ఇమ్మెటీరియల్, ఆయిల్ బావులు, ఆయిల్ సరఫరా, ఆయిల్ సప్లై, డిమాండ్ అంతా కూడా మా చేతుల్లోనే ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇవాళ ఇరాన్ షా కొడుకు కూడా ఇరాన్ ప్రజల మద్దతు ఉంటుందా లేదా? ఒక జనరేషన్ మారింది కాబట్టి ఆ షా వ్యతిరేకత తగ్గిందా? తర్వాత అమెరికా కృత్రిమంగా తీసుకొచ్చి నిలబెట్టగలదా? ఇవన్నీ క్వశ్చన్స్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో షా కొడుకు అంత పాపులర్ గా ఇరాన్ లో ఉండడా లేడా అనేటువంటి ఒకటి, అభిమానిస్తురా లేదా అనేది ఒకటి, అమెరికా తీసుకొచ్చి పెట్టేవాడిని ఇరాన్ ప్రజలు సపోర్ట్ చేస్తారా లేదా అనేది రెండోది. తర్వాత మూడోది, ఖొమైనీ కాదని ఇంకో ఆల్టర్నేటివ్ కోరుకుంటారా లేదా, ఖొమైనీలోనే సంస్కరణలు రావాలి అనేటువంటిది. ఎందుకంటే ఆయిల్ నియంత్రణ తోటి ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు, ప్రజలకు ఇచ్చేటువంటి కన్సెషన్స్ తగ్గినాయి ఖొమైనీ ఇచ్చేయి. కాబట్టి అటువంటి కన్సెషన్స్ కోరుకుంటున్నారా? ఇటువంటి అన్ని కూడా ఇవాళ క్వశ్చన్ మార్క్స్. కాబట్టి ప్రజలు వెల్ఫేర్ యాక్టివిటీస్ పెంచితే డైల్యూట్ అయి మంచిది అనుకునేటువంటి స్థితిలో ఉన్నారా? ఇవన్నీ కూడా ఇందులో ఇంకొక ఫైనల్ పాయింట్, అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా ఇరాన్ మీద దాడి చేస్తే ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం సౌదీ అరేబియాను చూసుకుంటే కనుక ఇరాన్కు బద్ధ శత్రువు,
ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగానే చూస్తాం. బట్ బిహైండ్ ఆఫ్ ది సీన్ తెర వెనుక ఏమవుతుందంటే సౌదీ అరేబియా కానీ, ఒమన్ కానీ, ఖతార్లు కానీ ఇవన్నీ ఒకవేళ ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తే ఇది ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థకు తో పాటు అమెరికా కూడా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందిగా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఎందుకంటే ఆయిల్ మార్కెట్లలో చాలా రకమైనటువంటి లాస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అండ్ అంతరాయం కూడా వస్తూ ఉంటుంది. ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? అదొకటే కాదు, మనకు లివింగ్ ఎగ్జాంపుల్ ఉంది కదా. అవును. ఆఫ్ఘనిస్తాన్ లో 20 ఏళ్లు జోక్యం చేసుకుంటే, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడితే, ఆఫ్ఘనిస్తాన్ లో రష్యన్ సైన్యాలకు వ్యతిరేకంగా పోట్లాడితే, ఆఫ్ఘనిస్తాన్ లో తన ఆర్డర్ ప్రకారం నడవాలనుకుని 23 ఏళ్ళు 24 ఏళ్లు ప్రయత్నం చేస్తే, ఈ 22.5 దశాబ్దాల్లో అమెరికాకు $1.7 ట్రిలియన్ ఖర్చు అయినాయి. ఇంత ఖర్చు మేము ఆఫ్ఘనిస్తాన్ లో పెట్టడం కరెక్ట్ కాదు, మాకేం వస్తుందని చెప్పేసి వదిలేసి మళ్ళీ తాలిబాన్లకి అప్పగించిపోయారు. అట్లాగే వియత్నాంలో కూడా అటువంటి దెబ్బతిని ఖర్చు ఎక్కువైందని చెప్పేసి వియత్నాం కూడా వదిలేసిపోయారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ లో వియత్నాంలో కూడా వియత్నాంలో కమ్యూనిస్టులకు అప్పగించి వదిలేసిపోయారు, ఇక్కడ తాలిబాన్లకు వదిలేసిపోయారు. కాబట్టి ఇవి ఇతర దేశ ఆర్థిక వ్యవస్థలు అలా భరించాలంటే కూడా సమస్యలే వస్తాయి. కాబట్టి అమెరికా అందుకని ఇరాన్ లో జోక్యం చేసుకుని సుదీర్ఘ కాలం ఇరాన్ లో తిష్ట వేసి ఇరాన్ లో ఉన్నటువంటి దాన్ని పోరాడతారా లేకపోతే బెదిరించి లొంగ తీసుకుంటారా అనేది మనం రానున్న వారంలో చూసే అవకాశం ఉంది. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఖుమైనీ భవిష్యత్ ఏంటి, ఇరాన్ ప్రజలకు ఏం జరగబోతోంది, ప్రస్తుతానికి కొంత శాంతిగా ఉన్నా కానీ ప్రస్తుతానికి ఉరి శిక్షలు, క్రూరమైనటువంటి మారణ హోమాలు తగ్గినా కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఎట్లా ఉంటాయి అన్నది చూడాలి. బట్ ఏదేమైనా కానీ ఒక వారం సమయం పట్టొచ్చు సైన్యాన్ని మోహరించడానిక, లేదంటే ఖుమైనీని అంతమొందిస్తారా, లేదంటే ఖుమైనీని ముదరకు పట్టినటువంటి పరిస్థితులు తీసుకొస్తారా, ఆ రకంగానే సైన్యాన్ని సిద్ధం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? ప్రస్తుతానికి మాత్రం ఇరాన్లో సంక్షోభం కొనసాగుతోంది, కొంత నిరసనలు అయితే తగ్గిన స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ట్రంప్ ఉద్దేశాలను, ట్రంప్ నిర్ణయాలను నమ్మలేవు. ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.